టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆది సినిమాతో భారీ ప్రపంచనాన్ని సృష్టించిన ఎన్టీఆర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాస్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో దేవరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు దేవర మూవీలో ఒక ఫైట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. అసలు ఇంతకీ ఆ మూవీ అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఈ స్టోరీలో చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్లో దేవరా అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది. ఇక ఆ రేంజ్ కు తగ్గట్లుగానే ఈ సినిమా టీజర్ ను కూడా చాలా రోజుల క్రితమే రిలీజ్ చేశారు. ఇక ఆ టీజర్ ని కనుక మనం చూసినట్లయితే అది ఓరమాస్ లెవెల్లో ఉంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి పెద్దపీట వేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అవుతుంది అంటూ కొరటాల శివ పలు సందర్భాల్లో తెలియజేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన సాంగ్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అయితే దక్కింది. మరోవైపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అనిరుద్ధ్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటూ చేస్తున్నాడట. ఎందుకంటే రీసెంట్గా ఆయన చేసిన భారతీయుడు 2 సినిమాలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏ విధమైన ఇంపాక్ట్ను చూపించలేదు. కాబట్టి దేవర సినిమాతో తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఒకవేళ ఈ సినిమాతో కనుక తను మంచి మ్యూజిక్ ఇవ్వడంలో ఫెయిల్ అయినట్లయితే ఇక అనిరుద్ధ్కి పెద్ద సినిమాల్లో ఛాన్స్లు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా సరే తనను తాను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే అనిరుద్ధ్కి వచ్చింది. ఇక దాంతో పాటుగా తెలుగులో అనిరుద్ధ్ కు భారీ మార్కెట్ అనేది క్రియేట్ అవ్వడం లేదు. దానివల్లే మన డైరెక్టర్లు ఆయన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక అందుకోసమే అనిరుద్ధ్ ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమాలో ఒక ఫైట్ తెరకెక్కించడం కోసం దాదాపు 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ సినిమా మొత్తంలో దాదాపు 7 నుంచి 8 ఫైట్లు ఉన్నాయట. అందులో ఒక ఫైట్ మాత్రం చాలా కీలకంగా ఉండబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అందులో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు డూప్ లేకుండా నటిస్తూ ఉండడం విశేషం. అయితే ఈ ఫైట్ కోసం డబ్బులను కూడా భారీగా ఖర్చు చేస్తుండటంతో ఈ ఫైట్ మీద అంచనాలైతే పెరిగిపోతున్నాయి. ఇక ఈ ఫైట్ ను ప్రముఖ స్టంట్ మాస్టర్ అయిన పీటర్ హెయిన్స్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి, ఆది సినిమాల్లో ఎలాంటి వీరోచితమైన ఫైట్లు చేశాడో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తూ ఈ సినిమాలో కూడా తను భారీ ఫైట్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది.